ఎందుకంటే ఏ ఒక్క వ్యక్తి కూడా నశించిపోవడము దేవునికి ఇష్టము లేదు. అందరూ రక్షణ పొందాలి, మారు మనసు పొందాలని ఇగో ఇక్కడ ఒక కుటుంబాన్ని పెట్టావు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ కోసం మీరు ప్రార్థన చేయండి. వాళ్ళు మనం చెప్తే వినకపోయినా 4 గోడల మధ్య మనం చేసిన ప్రార్థన అయినా ఏదో ఒక్క రోజు ఉపయోగము పడుతుంది. దేవుని స్తోత్రం. జేబులో ఉంటే 10,000 కట్ట పెడతాం, 1,00,000 పెడతాం. కానీ ఒక ఉండిలో వేస్తా ఉన్నాం అనుకోండి, పెద్ద డబ్బా పెట్టి, అన్ని డబ్బులు మన జేబులు వేసుకోగలమా? అలాగే రహస్యమందు చేసే ప్రార్థన కూడా అలాంటిదే. ప్రైజ్ ది లార్డ్. బహిరంగంగా పోయి మనం వాళ్ళకి చెప్పి బహిరంగంగా వాళ్ళతో మాటలు పడే కంటే కూడా 4 గోడల మధ్య ఉండి మనం చేసే ప్రార్థన ఒకరోజు ఆ ఉండిలో వేసిన డబ్బు లాంటిదే. ప్రైజ్ ది లార్డ్. ఏదో ఒక రోజున ఓ మంచి బలమైన అవసరానికి అది మనకి ఉపయోగపడుతుంది. ఆమేన్ చెప్తారా? అలాగే 4 గోడల మధ్య నువ్వు చేసే ప్రార్థన ఏదో ఒక రోజు అనేకులకు దీవెనకరంగా మార్చబడుతుంది. దేవునికి మహిమ కలుగును.